అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ప్రసాదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధముగా ఉన్నాం. కృపా కనికర సంపన్నుడువును దయాదాక్షిణ్య పూర్ణుడువైన తండ్రి, నీ ప్రేమగల నామానికి వందనాలు, స్తోత్రాలు. నీ ప్రియ బిడ్డలమైన మమ్ములను దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ప్రసాదించి నీ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి కృపనిచ్చినందుకు వందనాలు. కొంచెం బలహీనముగా ఉన్నది శరీరం, మీరు బలపరచండి, నీ ఆత్మతో నింపండి, శక్తినివ్వండి. ఈ సమయంలో నాకు పరిపూర్ణమైన శక్తి బలాన్నిచ్చి నీ రెండవ రాకడను కూర్చున్నటువంటి కొన్ని విషయాలు ధ్యానం చేసుకునేటువంటి స్థితి మాకు దయచేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తను పరిశుద్ధాత్మ యొక్క సహాయము సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై నడిపించి దీవించి కాపాడునుగాక. ఆమేన్. మరోసారి మరణాత. క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడను గూర్చి ప్రభువు చెప్పినటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు చదివితే మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. 25 మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కొని వెళ్ళారు. 5 మాత్రమే ఎదుర్కొనగలిగారు, 5 కూడా ఎదుర్కొనలేకపోయారు. ఎందుకంటే వారి సిద్ధుల్లో నూనె అయిపోయింది కనుక కొనుక్కోవడానికి వెళ్ళారు. వచ్చే లోపల పెండ్లి కుమారు రావడం, వారు వెళ్ళటం జరిగింది. కనుక ఇక్కడ క్రీస్తు రెండవ రాకడ ఎలా ఉంటుంది, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో పర్యాయాలు వింటూ ఉన్నాం, ఎన్నో పర్యాయాలు మనం వాక్యంలో చదువుతూ ఉన్నాం. ఒకటి ఏమిటంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం, నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుకున్నట్టు ఉన్నారు. అలాగే 3వ వచనం మత్తయి సువార్త 24:7, మెరుపు 24:27, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయును ఉండును. 1వ దశ 5:2, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. 5వ వాక్యం 1 కొరింథీ 15:51 వచనం, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు చెందుదుము. గనుక ఈ 5 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. నోవహు దినములలో జరుగునట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. దేవుని నిర్ణయమును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి నోవహు అనే వృద్ధుడు పెద్ద ఓడ కట్టాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారంగా, దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా కట్టాడు. మరి జలప్రళయం రాబోతుంది.
మీరందరూ కూడా ఓడలోనికి రావాలి, ఇది దైవాజ్ఞ అని ఆయన తెలియజేశాడు. కానీ ఆయన కుటుంబంలోని 80 ప్రతి జాతి ఆడామొగ చెప్పున రావటం జరిగింది. కానీ ఇతరులు ఎవరు రాలేదు. ఆయన కుటుంబంలో 80 మాత్రమే. నోవాహు భార్య, ఆయన 3 కొడుకులు 3 కోడళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు వార్త ప్రకటించబడింది, ఓడ నిర్మించబడింది, ఓడ ఎదురుగా ఉంది. వార్త చెవులు గింగురుమనేలా వినపడుతున్నాయి. కొద్ది దినాలలో ప్రచండమైన వర్షం వస్తుంది, మీరందరూ ఓడలోనికి రావాలి, ఓడలోనికి రాకపోతే మీరందరూ కూడా జలప్రళయంలో ముగిలి చనిపోతారు అని తెలియజేశారు. ఎవ్వరూ వినలే. జలప్రళయం వచ్చింది. నాసికారంధ్రముతో గాలి పీల్చుకునేటువంటి మనుషులు, జీవరాశులు అందరూ చనిపోయారు. అలాగే ఈనాడు రాకడ వార్త చాలా ముమ్మరముగా వినపడేది. ఇప్పుడు అభివృద్ధి అని మోరమోగుతున్నారు. గనుక మీరు అనుకొనని గడియలో రెండవ రాకడ వచ్చును గనుక మీరునో సిద్ధముగా ఉండాలి. ఇదిగో సమస్తమును దేవుడు ప్రభువు మనకు తెలియజేసి ఉన్నారు గనుక మీరునో జాగ్రత్తగా ఉండమని తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయనని ప్రభువు చెబుతూ ఉన్నారు. రెండవ వాక్యం, లోతు దినములలో జరిగినట్టును జరుగును. లోతు దినాలలో జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. ఇది వారు చేసిన పని. తింటా ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, నారు నాటేవాళ్ళు నాటుతూ ఉన్నారు, ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ ఆ యొక్క నాశనమును గూర్చి వారెవ్వరూ కూడా లెక్క చేయలేదు. అలాగే మత్తయి సువార్త 24:7 ప్రభు చెప్తూ ఉన్నారు, మెరుపు తూర్పున పుట్టి పడమర వరకు ఎలాగూ కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడను ఉండును. మెరుపు క్షణాల్లో కనపడుతుంది, ఆకాశంలో చూసేటప్పటికే మాయమైపోద్ది. రాకడ సమయం కూడా అంతే. రావడం వెళ్ళిపోవడం, రావడం సిద్ధపడిన వారిని తీసుకువెళ్ళిపోవడం. పడమరను పుట్టినటువంటి మెరుపు తూర్పుకి ఎలాగైతే వెళుతుందో అలాగే రాకడ దినం ఉంటుందని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. 4వది, రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. రాత్రి ఏ గడిలో వస్తాడో, ఏ గంటలో వస్తాడో, ఏ సమయానికి వస్తాడో తెలియదు. వారు అనుకొనిన గడియలో ప్రజలందరూ నిద్రమత్తులో ఉన్నారని చూసి వేగముగా రావడం, వేగంగా ఆయన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాడు. అలాగే ప్రభువు కూడా ఆయన దాచుకున్నటువంటి వధువు సంఘము, పెండ్లి కుమార్తె సంఘము రాకడకు సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళడానికి రావడం, తీసుకెళ్ళిపోవడం. ఎందుకంటే ఎర్రని మహాఘట సర్పం ఎదురు చూస్తూ ఉంది. కరణైన శిశువు కనగానే మింగివేయాలని దానికి మబ్బు కలుగజేసి, మత్తు కలుగజేసి, కనురెప్పపాటు కడబోర మ్రోగును, కనురెప్పపాటు కన్ను మూసాల తెరిచేటప్పటికి ఇంత విస్తారమైనటువంటి ఆ యొక్క రాకడికి సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళిపోతాను. మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో, ఒక్క నిమిషములో కనురెప్పపాటున కడబోరం రోగగానే
మనమందరము మార్పు చెందుతాం. క్షయమైన ఈ శరీరము అక్షయతకు, మార్చమైన శరీరం అమార్చతకు మార్చబడి మనమందరము కూడా, మనమందరం అంటే రాకడకు సిద్ధపడిన వారు, రాకడకు సిద్ధపడిన వారు. రాకడ మేఘం ఆకర్షిస్తుంది, రాకడలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. గనక జాగ్రత్తగా సిద్ధపడాలి. 5 వాక్యాలు మీకు ప్రభువు రాకడ ఎలా ఉంటుంది అనే దాని గురించి, ప్రభువు రాకడ నోవాహు దినాలలో జరిగినట్లు జరుగుతుంది, లోతు దినాలలో జరిగినట్లు జరుగుతుంది. మెరుపు పడమరను పుట్టి తూర్పుకి ఎలాగైతే వెళుతుందో అలాగే ఉంటుంది. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు రాకడ ఉంటుంది. మనమందరము మరి నిద్రించము కానీ, నిమిషములో కనురెప్ప పాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు చెంది రాకడ మేఘంలోనికి ఆకర్షించబడతాం. దేవుడు కొద్ది మాటలను దీవించినగాక. అందరికీ మరణాత. ప్రభువా నీకు వందనాలు. రాకడ ఎలా ఉంటుంది అని కొన్ని విషయాలు తెలియజేశారు. అలాగే నాయనా రాకడకు సిద్ధపడి వారు ఎలా ఉండాలి అని కూడా తెలియజేశాం. మరొకసారి తెలియజేయబోతున్న రాకడకి సిద్ధపడి వారు ఎలా ఉండాలి. గనుక మీరే నడిపించి ఆదరించి నీ రాకడ సిద్ధపాటు, రాకడ తలంపు, రాకడ ధ్యానం కలిగి సిద్ధపడినట్లు అభివృద్ధి 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 అనే దాంట్లో పడిపోయింది క్రైస్తవ సంఘం. అభివృద్ధి చెందాలి, అన్నీ కావాలి, కానీ ఇవన్నీ సమకూర్చేటువంటి క్రమములో రెండవ రాకడ వస్తే ఎక్కడిదక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ప్రభువు దగ్గరికి అనే మనసు హెచ్చరిక దయచేయండి. అలాగే రెండవ రాకడలో ఎత్తబడకపోతే 7 ఏండ్ల శ్రమలు కలుగుతాయి, అలివి కాని శ్రమలు. అందులో హింసించబడతామని భయముతో రెండవ రాకడకు సిద్ధపడేటువంటి స్థితి దయచేయమని యేసయ్య కృపగల నామాన్ని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రిత్వదేవుని దీవెనలు మనందరికీ తోడై నడిపించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.